హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అనే పొజిషన్కి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే www.ibps.in అనే వెబ్సైట్లో మీరైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే జాబ్స్ ఏంటి అంటే సేమ్ లైక్ మీకు క్లర్క్ లాగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 21కి అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆన్లైన్లో ఫ్రీగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఐబీపీఎస్ వాళ్ళే. సో ఇది వచ్చేసి మీకు ఈ ట్రైనింగ్ సెప్టెంబర్లో అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు అప్లికేషన్ పెట్టుకునే సమయంలోనే ఈ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి గాను మీకు ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ప్రిలిమ్స్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే సెప్టెంబర్ 2025లోనే రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ కూడా మీకు అక్టోబర్లో ఉంటుంది. తర్వాత దాని రిజల్ట్ అయితే నవంబర్లో వస్తుంది. తర్వాత మెయిన్స్కి వచ్చేసి హాల్ టికెట్స్ అయితే నవంబర్లో అయితే రిలీజ్ అవుతాయి. సో ఎగ్జామ్ కూడా మీకు నవంబర్లోనే ఉంటుంది. సో ఫైనల్గా ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మీకు మార్చ్ 2026లో అయితే కంప్లీట్ అవుతుంది. బ్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇలా 11 రకాల బ్యాంక్స్ అయితే మనకు ఈ రిక్రూట్మెంట్లో మనకు పార్టిసిపేట్స్ అయితే చేస్తున్నాయి. సో మంచి ఆపర్చునిటీ గైస్ ఇదైతే. సో తప్పకుండా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ అయితే మనకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పే స్కేల్ చూసుకున్నట్లయితే బేసిక్ పేనే మీకు 24,050 రూపీస్ నుంచి 64,480 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంటుంది. కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్లోనే మీకు 45,000 పైగానే శాలరీ అనేది వస్తుంది అన్ని అలవెన్స్లు కలుపుకొని. అయితే ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండొచ్చు. అయితే దాంతోపాటు మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, విడోస్కి, డివోర్స్డ్ ఉమెన్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డిగ్రీ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే దాంతోపాటు మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఏదైనా స్టేట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అయితే ఖచ్చితంగా రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఇదనేది మీ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాంతోపాటు మీకు కంప్యూటర్ లిటరసీ, సో దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. దాంతోపాటుగా మీకు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్, ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ఉండాలి కంప్యూటర్స్ కోర్స్ చేసినట్టుగా. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అది వచ్చేసి మనకు 175 రూపీస్ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, ఎక్స్ సర్వీస్ మెన్, డిఈఎస్ఎం అనే క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ అయితే ఉంది. రిమైనింగ్ ఆల్ అదర్స్కి అయితే 850 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది, కంప్లీట్గా ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అయితే దీంట్లో మీకు 3 టాపిక్స్ అయితే ఉంటాయి: ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. సో ఓవరాల్గా 3 టాపిక్స్ నుంచి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో దీంట్లో మీకు 4 టాపిక్స్ అయితే ఉంటాయి: జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, అలాగే జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇలా ఓవరాల్గా 155 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 4 టాపిక్స్ నుంచి 200 మార్క్స్ అయితే ఉంటాయి. సో దీనికి వచ్చేసి 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. సో 2 అవర్స్ టైంలో మీరు 155 క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే మీకు దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. సో 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఓన్ లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీజనల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజ్లో మనకు
ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి చక్కగా తెలుగులోనే మనం ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. తెలంగాణకు చూసుకున్నట్లయితే ఉర్దూలో కూడా మనకు ఎగ్జామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు అలాగే ఉర్దూ. సో 4 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఉర్దూలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరైతే రాసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే మీకు, అంటే మీరు జస్ట్ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు ఎలాంటి దీంట్లో మార్క్స్ అయితే ఉండవు. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి దాంట్లో చదవడం, మాట్లాడడం, రాయడం దీనిపైన మీకు ఒక సింపుల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. సో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిందల్లా మెయిన్ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామ్ ఏంటంటే మీకు మెయిన్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాంతోపాటుగా మనకి ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారని చెప్పాము కదా. సో ఇది వచ్చేసి మనకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి అయితే మీకు ఆన్లైన్ మోడ్లో ఈ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్. సో వీళ్ళందరికీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్కి. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు బయట ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం అబౌట్ 10,000, 20,000, 30,000 అయితే ఫీజు అనేది ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. మనకు స్టేట్ వైజ్గా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓవరాల్గా 367 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సో ప్రతి బ్యాంక్ అయితే ఉంది. సో అలాగే కేటగిరీ వైజ్గా అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్, సో ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓవరాల్గా 261 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 261లో మీరు కేటగిరీ వైజ్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా. సో ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి మీకు ప్రిలిమ్స్కి అలాగే మెయిన్స్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్కి వచ్చేసి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం డిస్ట్రిక్ట్లో అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అదే మెయిన్స్కి వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం డిస్ట్రిక్ట్లో అయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ వచ్చేసరికి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్లో ఉంటుంది. అలాగే మెయిన్స్కి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ డిస్ట్రిక్ట్లో అయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ స్టేట్ వైజ్ లోకల్ లాంగ్వేజ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఒకసారి అయితే చూసుకోండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు అలాగే ఉర్దూ అనేది మనకు లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏదో ఒక లాంగ్వేజ్ మనకు వస్తే సరిపోతుంది. అలాగే తెలంగాణకు చూసుకున్నట్లయితే తెలంగాణ కూడా తెలుగు అండ్ ఉర్దూ, సో దీంట్లో ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఐబీపీఎస్ నుంచి బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే అద్భుత అవకాశం, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.